చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని 7, 8 వార్డులకు సంబంధించిన రేషన్ షాపులను ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం ప్రారంభించారు. రేషన్ కార్డుదారులకు బియ్యం, పప్పు, పంచదారను అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎండియు వాహనాలు ఎప్పుడు వస్తాయో తెలియక రేషన్ కార్డుదారులు ఇబ్బంది పడేవారన్నారు. రావడానికి అయితే బండి వస్తున్నప్పుడు చాలాసేపు వెయిట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఇప్పుడు వేస్తూ ఉన్నాయి, ఇంటి దగ్గర షాప్ దగ్గర వేస్తున్నప్పటికీ మాకు బాగుంది. ఎప్పుడైనా కూడా వచ్చి వేసుకోవచ్చు. ఇన్ని రోజులు ఒకరోజే వేస్తున్నారు బండిలో వచ్చినప్పుడు. ఇప్పుడు 15వ తారీఖు వరకు మాకు టైం ఇస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు సార్కి ధన్యవాదాలు. ఇది తక్కువ ధరకి వస్తాను సార్. కందిపప్పు అయితే షాప్లో తీసుకెళ్తే 150, 175 అవుతుంది. ఇక్కడైతే 75 రూపాయలకి వస్తుంది. 65 రూపాయలకి. ముందైతే అది ఏమీ లేదు సార్. కందిపప్పు వస్తే చక్కెర రాదు, చక్కెర వస్తే కందిపప్పు రాదు. ఒకటే బియ్యం మాత్రం వేస్తూ ఉన్నారు. ఇప్పుడు అన్నీ ఇస్తూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీ 7వ వార్డు సంబంధించి ఇక్కడంతా మొత్తం కూడా దళితులు, పేద ప్రజలు నివసించేటువంటి వడ్డపల్లి గ్రామంలో ఈరోజు కొత్తగా ఈ చౌక ధరల దుకాణం మెరుగైన సేవలు అందించే విధంగా ఏర్పాటు చేయడం, దానికి మా ముఖ్య నాయకులు అందరూ కూడా విచ్చేశారు. కాబట్టి అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పొరపాట్లు, దుర్మార్గాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజలు 94% స్ట్రైక్ రేటుతో ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో అనుభవశాలి, ఎంతో అంకిత భావంతో పనిచేసేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మొత్తం రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం ఈరోజు ఆయన్ను నమ్ముకొని ఉన్న ప్రజలు, అందుకు ముఖ్యంగా నిత్యావసర సరుకులు అనేది ప్రతి ఒక్క పేదవాళ్ళకు కావలసినటువంటి అవసరమైంది. కాబట్టి దాన్ని ఎంత చక్కగా చేయాలనో దానిపైన అధ్యయనం